జై శ్రీరామ్. మనం ఈరోజు శ్రీమద్ రామాయణంలోని బాలకాండం నందు 10వ సర్గము అంగదేశమునకు ఋష్యశృంగుని ఆగమనము గురించి తెలుసుకుందాం. రాజు కోరికపై సుమంత్రుడు ఇట్లు చెప్పదలచెను. మహారాజా, రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెలిపేదెనో వినుము అని ఈ విధంగా చెబుతున్నాడు. అమాత్యులతో కూడి ఉన్న పురోహితుడు రోమపాదినితో ఇట్లనెను: మేము తెలిపిన ఈ ఉపాయము వలన ఎట్టి అపాయము జరగదు. ఋష్యశృంగ మహర్షి వనమున నివసించువాడు. అతడు తపస్సునందును వేదాధ్యయనమునందును నిమగ్నుడై ఉండువాడు. అతడు స్త్రీల స్వరూపములను గూర్చి గాని ఇంద్రియ సుఖములను గూర్చి గాని తెలియనివాడు. మానవుల చిత్తములను ఆకర్షించునట్టి ఇష్టమగు విషయముల ద్వారా ఆయనను నగరానికి శీఘ్రముగా రప్పింతుము. చక్కగా అలంకరించుకున్న అందమైన గణికలకు బహుమానములను ఇచ్చి వారిని పంపుదుము. వారు అక్కడికి వెళ్ళి వివిధ ఉపాయములతో ఋష్యశృంగ మహర్షిని ఆకర్షించి తీసుకొని వచ్చెదరు అని పురోహితుడు చెప్పిన మాటలకు రోమపాదుడు అతని సూచనలను ఆమోదించెను. ఆ తరువాత పురోహితుడు మంత్రులు వారి ఆదేశముల ప్రకారం వారాంగణులను ఆ మహావనమున ప్రవేశించిరి. వారు ఆ ఆశ్రమ సమీపమునకు చేరి జితేంద్రియుడును ఋషిపుత్రుడును అయిన ఋష్యశృంగ మహర్షి దర్శనమునకై ప్రయత్నం చేయుచుండిరి. పితృసేవలలోనే సదా సంతుష్టుడై ఉండు ఋష్యశృంగ మహర్షి ఎప్పుడూ ఆశ్రమమును దాటి బయటికి రాలేదు. ఆ తపస్వి పుట్టినది మొదలు ఇంతవరకును స్త్రీని గాని పురుషుని గాని నగరములకును గ్రామములకును సంబంధించిన ఏ ప్రాణిని చూడలేదు. అనంతరం ఋష్యశృంగ మహర్షి ఒకసారి అనుకోకుండా ఆ గణికలున్న ప్రదేశమునకు వచ్చి వారిని చూసెను. చిత్ర విచిత్రములైన వేషములను ధరించి ఉన్న ఆ సుందరీమణులు మధుర స్వరములతో గానము చేయుచు ఋషిపుత్రుని సమీపించి ఇలా పలికిరి: ఓ బ్రహ్మణోత్తమ, నీవు ఎవరు? ఎవరి కుమారుడవు? ఇక్కడ ఉండుటకు కారణమేమి? ఈ ఘోర అరణ్యమున ఒంటరిగా సంచరించుటకు హేతువేమి? తెలుపుము, మేము వినాలనుకుంటున్నాము అని అడుగగా ఆ ఋష్యశృంగ మహర్షి వారిని చూసిన సంతోషంతో తన తండ్రి గారిని గూర్చి వారితో ఇలా చెబుతున్నాడు: మా తండ్రి విభండక మహర్షి. నేను ఆయన యొక్క పుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. ఈ వనమున నా తపోజీవనము సుప్రసిద్ధము. ఓ సౌందర్యమూర్తులారా, ఇదిగో ఈ సమీపమున మా ఆశ్రమము గలదు. ఈ ఆశ్రమమున విధి విధాల మిమ్ములను పూజింతును కనుక మా ఆశ్రమమునకు విచ్చేయండి అని పిలువగా వారందరికీ ఆశ్రమము చూడాలని బుద్ధి పుట్టి అంతటా వారు ఆయనతో కలిసి ఆశ్రమమునకు వెళ్ళిరి. ఆశ్రమమునకు వచ్చిన వారందరికీ ఆ మహర్షి అర్ఘ్యపాద్యములను కందమూల ఫలములను సమర్పించి వారిని ఆదరించెను. వారు ఆయనతో సల్లాపములొనర్చుటకు ఉత్సాహపడుచున్న వారే ఆయన పూజలను స్వీకరించి అక్కడ విభండకముని వస్తాడేమో అని భయముతో శీఘ్రముగా అక్కడి నుండి వెళ్ళిపోదలచిరి. ఓ ద్విజోత్తమ, మేము తెచ్చిన ముఖ్యమైన ఈ ఫలములను స్వీకరించి ఆలస్యం చేయకుండా తినండి, మీకు అంతా మంచే జరుగుతుంది అని వారందరూ ఆయనను కౌగలించుకొని ఆనందించిరి. ఋష్యశృంగ మహర్షి వారిచ్చిన మధురమైన లడ్డూలను వివిధములగు భక్ష్యములను తిని ఇంతకు ముందెన్నడూనూ రుచి చూడని ఫలములు అని భావించెను. ఆ గణికలు విభండక మహర్షి ఏ క్షణములోనైనా రావచ్చు అని భయపడుతూ ఋష్యశృంగ మహర్షితో మాకు ఒక వ్రతము ఆచరించవలసి ఉన్నది అని చెప్పి అతని దగ్గర సెలవు తీసుకొని ఆ సాకుతో వారు ఆశ్రమము నుండి వెళ్ళసాగిరి. వారందరూ వెళ్ళిపోవుచుండగా ఋష్యశృంగ మహర్షి వ్యాకుల చిత్తుడై మిక్కిలి బాధపడెను. మరునాడు మనోహరముగా అలంకరించుకున్న ఆ గణికలున్న ప్రదేశమునకు వచ్చెను.
తమ కడకు వచ్చుచున్న ఆ విప్రుని చూచిన వెంటనే వారు సంతోషంతో పొంగిపోయి ఆయనను సమీపించి, ఓ మహాత్మా, మా ఆశ్రమమునకు రండి, అక్కడ ఇక్కడి కంటే ఘనముగా మీకు సత్కారము జరుగును అని పలికిన మాటలకు ఋష్యశృంగ మహర్షి వారి వెంట వెళ్ళడానికి సిద్ధపడెను. అలా వారు ఆయనను తీసుకొని అంగదేశమునకు వెళ్ళిరి. మహాత్ముడైన ఆ బ్రహ్మనోత్తముడు అంగదేశమున కాలు మోపినంతనే వరుణదేవుడు లోకమునకు ఆహ్లాదమును కూర్చుచు వర్షము కురిపించెను. అంతటా రోమపాద మహారాజు తన దేశమునకు వర్షమును తీసుకొని వచ్చిన మునికి ఎదురేగి సాష్టాంగ నమస్కారం చేసి భక్తి శ్రద్ధలతో ఆ మునికి అర్ఘ్యపాద్యాదులను సమర్పించెను. ఆ తర్వాత, ఓ మునీశ్వర, ఈ గణికల ద్వారా ఆకర్షించి మిమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు క్షమించండి. అలానే మీ తండ్రి గారైన విభండక మహర్షి మా మీద కోప్పడకుండా మీరు అనుగ్రహించండి అని రాజు ఋష్యశృంగ మహర్షిని వేడుకొనెను. ఋష్యశృంగ మహర్షి రాజుని క్షమించి రాజుతో కలిసి అంతఃపురమున ప్రవేశించిన తర్వాత రోమపాదుడు ప్రసన్న మనస్కుడై తన కుమార్తె అయిన శాంతను ఆయనకిచ్చి వివాహము చేసి ఆనందభరితుడాయెను. మహా తేజస్శాలి అయిన ఆ ఋష్యశృంగ మహర్షి గౌరవాదరములను అందుకొనుచు భార్య అయిన శాంతతో కూడి రాజాంతఃపురమున సర్వసుఖములతో నివసింపసాగెను. ఇంతటితో వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 10వ సర్గము సమాప్తం. సర్వం శ్రీరామచంద్ర పాదార్పణమస్తు. జై శ్రీరామ్. అందరూ లైక్ అండ్ షేర్ చేసి అలానే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.